రైతు సోదరులందరూ నమస్కారం అండి. మీ యొక్క భవిష్య భారత్ కెమికల్స్ అనే కంపెనీ నుంచి వచ్చాము. ఈ యొక్క భవిష్య భారత్ కెమికల్స్ని షార్ట్కట్లో అందరికీ అర్థం అవడానికి బీబీసీ కంపెనీగా పిలువబడుతుంది. ఈ యొక్క బీబీసీ కంపెనీ నుంచి SMR 525 అనే ప్రోడక్ట్ని ఇవ్వడం జరిగింది. పైరిఫాక్షన్ ఫెన్ 5%, డైఫెన్థ్రిన్ 25% SC ఫార్ములేషన్ కలిగిన కెమికల్స్ ఉంటాయి దీంట్లో. ఈ మందు మనం ఇప్పుడు ప్రజెంట్ ఆర్కేజీ పాలెంలో ఉన్నాము. రోకలగుంటపాలెం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. మరి సిద్ధి గోపిరాజు గారు ఈ యొక్క SMR 525 యొక్క చిల్లీ క్రాప్ మీద, మిరపతోట మీద వాడటం జరిగింది. మరి గోపిరాజు గారు అసలు ఈ SMRని ఎందుకు వాడారు, ఎవరు ఇచ్చారు, దేనికి పనిచేసిందని చెప్పారు, దేనికి ఏ విధంగా పనిచేసిందో ఈ యొక్క రైతు మాటలో క్లుప్తంగా విందాం. నమస్తే అండి. కొంచెం గట్టిగా దేనికి పనిచేసింది, ఎవరు ఇచ్చారో చెప్పండి. ఇది నేను రామమూర్తి గారి దగ్గరికి వెళ్ళానండి. ఇది రామమూర్తి గారు నేను GSP వాళ్ళది SLR అడిగితే అది ఒక 2 ఎకరాలకి ఇచ్చిండు. నేను మొత్తం 3 ఎకరాలు ఇచ్చానండి. అది ఒక 2 ఎకరాలకి ఇచ్చి SMR 1 ఎకరానికి కొట్టమన్నాడు. నేను 2 ఎకరాలకి SLR కొట్టాను, 1 ఎకరానికి SMR కొట్టానండి. SMR కొట్టింది 3వ రోజు సాయంత్రం పోయి చూస్తే చేను నీట్గా ఉందండి. పచ్చదోమ తెల్లదోమ మొత్తం క్లియర్ అయ్యి గుడ్డు దశ మొత్తం పోయిందండి. అదే మన GSP వాళ్ళది SLR కొడితే కొంచెం ఆడాడ ముడతగా దోమ తగులుతుందండి. SMR కొట్టిన చేను క్వాలిటీతో పచ్చదోమ తెల్లదోమ పోయి క్లియర్గా ఉందండి చేను. క్వాలిటీ చూడండి మీరే. ఈ చేనుకేనండి SMR చాలా నీట్గా, ఇంకో చివర్లు కూడా నీట్గా వచ్చినాయండి. చేనూరికి మొత్తం సాఫ్ట్గా ఉన్నాయి, ముడత ఏమి లేకుండా నీట్గా. అదే విధంగా మనం ఎంత ఇది చూసినా కూడా లేదండి దోమ. చూడండి బాగుంది నీట్గా చేను. అదే నీళ్లు పెట్టినట్టు ఇంకా నీట్గా వచ్చేదేనండి. ఎన్నో రోజు అండి ఈరోజు? ఇవాళకి 6వ రోజు అండి కొట్టి. 6వ రోజు పనితనం 3వ రోజు సాయంత్రం కాడి నుంచే మనకి రిజల్ట్ అవ్వబడుతుంది. 3వ రోజు సాయంత్రం మీరు గమనించారా? గమనించానండి, బాగుందండి చేను. ఇంకా నెమ్ముంటే కనుక ఇంకా క్వాలిటీగా వచ్చేది బాగుండేదండి. ఓకే, గమనించండి రైతు సోదరులందరూ. మరి సిద్ధి గోపిరాజు గారు SMR 525 కొట్టారు అంటే ఏది కూడా తక్కువని కాదు. ఇది మనం మంచి డెడికేషన్ తోటి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అండి. ఖచ్చితంగా ఈ యొక్క SMR 525 అనేది గుడ్డు దశ నుండి పిల్ల దశ, తల్లి దశ 3 దశల వరకు కూడా గుడ్డుతో సహా క్లియర్గా మురిగిపోతుంది. ఇది ఏదో అయినా కూడా కంట్రోల్ అవుతుంది. మ్యాక్సిమం 10 రోజులు, 8 రోజుల నుంచి 10 రోజుల దాకా తెల్లదోమ అనేది కూడా ఇంక మన చేలోనే కనపడదు. ఇప్పుడు ఈ చేలో చూస్తే చాలా చక్కటి క్వాలిటీగా ఉంది. ఇంకా వర్షం పడిద్దామన్న ఆలోచనతో వీళ్ళు వాటర్ పెట్టలేదు. అదే నీళ్ళు కనుక పెట్టుంటే, తేమ ఉంటే కనుక ఇంకా క్వాలిటీ వచ్చి ఉండేదే. చక్కగా ఎక్సలెంట్గా ఉందని మనం ఎంత గమనించినప్పుడు కూడా చిట్టాకుతోటి చేను చాలా మంచి వర్ణంగా, ఎక్కడా కూడా చిట్టి ముడత కూడా లేకుండా ఆకు చాలా బాగుంది. ఈ యొక్క ప్రోడక్ట్ని మరి శ్రీ షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ పెద్దపాలెం మధ్య రమణమూర్తి గారు షాపు నందు దొరకబడుతుంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లోని రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి SMR 525 బీబీసీ భవిష్య భారత్ కెమికల్స్ వారి ఈ యొక్క SMRను వాడండి. తెల్లదోమ బారి నుంచి మనం ఖచ్చితంగా తక్కువ రేట్లో కూడా తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ.